బస్తీ గురించి అన్న, నా గురించి కాదు ఇది. ఇప్పుడు మనకు పక్కనే వైన్స్ ఉండడం, పక్కనే గ్రంథాలయం ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నేను ఇప్పటికే ఆలోచనకు వచ్చినా కానీ నాకు ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలే. దానికి ఇప్పుడే వచ్చి ఇక్కడ ఉన్న బస్తీ వాసులు వచ్చి అన్న ఇది ఇక్కడ నుంచి తీసేయాలి, ఫస్ట్ వైన్స్ తీసేయండి, తర్వాత మా గ్రంథాలయానికి మేము మంచిగా కాపాడుకుంటాం. ఇది ఎక్కడన్నా కొత్తగా నిర్మాణం చేసే వరకైతే ఈ వైన్స్ ముందు తీసేసే ప్రయత్నం అన్నారు. తప్పకుండా అన్న నా శక్తి అనుసారం నేను కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి ఇక్కడ గ్రంథాలయానికి జాగా కావాలనో, నేను మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఒక లెటర్ ఇచ్చిన. నేను అందరి దగ్గర ఉన్నాయి లెటర్లు. ఎందుకంటే ఒక్కొక్క 1000 గజాలు, ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి ఒక లైబ్రరీ లేదు. ఆ లైబ్రరీ ఉండాలంటే ఒక 1000 గజాల జాగా కావాలని నేను మాగంటి గారు మంచిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ మాగంటి గారు దానికి సమాధానం నాకు చెప్పలే. ఎందుకంటే పార్టీ వేరు కావచ్చు, నా పార్టీ ఆయన పార్టీ వేరు కావచ్చు, కానీ ఆయన సమాధానం చేయలేదు. ఇప్పటికైనా మీరు అందరూ బస్తీవాసులు అందరూ మన కాన్స్టిట్యున్సీకి ఒక గ్రంథాలయం కావాలని మీరు అందరూ ప్రతి డివిజన్ నుంచి ఒక లెటర్ నాకు ఇవ్వండి. నేను సీఎం గారికి చెప్పి బరాబర్ అది చేపిస్తా ఇక్కడ. ఎందుకంటే మనం ఉన్నమంతా జూబ్లీహిల్స్కి నామకే వాస్తే జూబ్లీహిల్స్, కానీ ఉన్నదంతా మనకు స్లమ్ ఏరియాలే. కాబట్టి మన పిల్లలకి ఇక్కడ చదువుకోవాలంటే మంచి గ్రంథాలయం కావాలని నేను నా కోరిక. మొన్న కూడా నేను అశోక్ నగర్లో కూడా నేను ఒకటి 30 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కూడా మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను చేసేంత దమ్ము ఉంది. ఎవరు చేయకపోయినా నేను చేసేంత దమ్ము నా దగ్గర ఉంది. ఎందుకంటే ఒక టీఓప్ సంస్థ చైర్మన్గా ఇది 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. నేను ఎవరికి కూడా ప్రతి పేదవాడే చదువుకోవాలని నా ఉద్దేశం, పేదవాడు ఉండాలని నా ఉద్దేశం. పేదవాడు పైకి వచ్చినప్పుడే అన్ని పార్టీలకు అతీతంగా అందరూ బతుకుతారు, అందరూ మంచిగా ఉంటారు అనే ఉద్దేశం మీద నేను కోరుకుంటూ, ఇంకొకటి కూడా ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అందరూ చాలామంది అంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి నా ఆఫీస్కు రండి, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా నేను సీఎం రిలీఫ్ ఫండ్ మీకు గాంధీలా కానీ నిమ్స్లా కానీ నా శక్తానుసారం చేస్తా. నా ఆఫీసు చాలామందికి తెలుసు, తెలియకపోతే నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయన్న. మీరు అందరూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి చేసుకోండి. అది ఎందుకంటే చాలామంది పేదవాళ్ళమే ఇక్కడ ఉన్నాం కాబట్టి దానికి కూడా మీరు చేసుకోవాలని, అవి కూడా మీరు చేసుకోవాలంటే నా దగ్గరికి రండి. తప్పకుండా నేను ఒక గ్రంథాలయానికే కాదు ప్రతి దానికి కూడా నేను ముందుండి చేస్తా. నా ఆఫీస్ అడ్రస్ కూడా అందరికీ తెలుసు. నాకు కమలాపురి కాలనీలో నా ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కు రండి అన్న. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా అంటే ఇక్కడ ఒక 500 పెళ్ళిళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. కానీ నేను ఎవరికి చేసినా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఒక గ్రంథాలయ చైర్మన్గా సీఎం గారు ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంకా నేను దాన్ని మంచి నడవల్లో చేసుకోవాలని ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పటికీ నేను ఉండేవాడిని కాబట్టి చావే నాకు ఇక్కడ జూబ్లీహిల్స్లో లాస్ట్ చావు కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. కాబట్టి నాకు నా ఊరు ఏదైనా నాది ఎక్కడో ఊరు వరంగల్ డిస్టిక్లో నా ఊరైనా నేను ఇక్కడే జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడే పక్కకు భద్రతాత అని ఉండే 42 సంవత్సరాల క్రితం భద్రతాత ఇంట్లో వచ్చి నేను చేరిన. ఆ భద్రతాత ఇల్లు నా ఇల్లు నా ఊరు ఒకటే. ఆయనది బొందగట్టారమే, నాది బొందగట్టారమే. ఫస్ట్ ఆయన భద్రతాత వాళ్ళ ఇంట్లో చిన్న రూమ్లో 15 రోజులు ఇక్కడ ఉన్నా నేను. అదే నగర్లో ఉన్నా, అదే రహమత్ నగర్లో ఇవాళ వచ్చి ఉపేందర్ రెడ్డి గారు ఎప్పుడు ఒక పీజీఆర్ లాగా మారాలనే నా ఉద్దేశం. సెకండ్ పీజీఆర్ ఎవరు అంటే ఉపేందర్ రెడ్డి అనుకోవాలి. అట్లా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. మీరు కూడా అందరూ ఒకటే.